ఈరోజు కొద్దిగా అతి త్వరగా ముగించాలి కాబట్టి చివరి ఆదివారం కదా ఇక్కడ ప్రభు చిత్తం అయితే మరి నూతన సంవత్సరంలో వచ్చే వారం కొత్త మందిరంలో ఆరాధన జరుపుకోగలుగుతాం ప్రభు సమయం ఇస్తే, ఏ ఆటంకాల అభ్యంతరాలు లేకుండా ప్రభు సమయం ఇస్తే. కాబట్టి ఈ సమయంలో చివరి ఆదివారం తర్వాత దేవుని మందిరం విషయాల్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి త్వరగా ముగిద్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి వ్యక్తిగతమైన మనం ప్రభువుని ఆరాధన చేయక మునుపు, వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి ఒకమారు చదువుకుంటూ వద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట ఏంటంటే, నేను మొదటి వినిన స్వరం వలె బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఈరోజు ఈ యొక్క విధానాన్ని కంప్లీట్ చేస్తున్నాం. మొదటి స్వరము ఎప్పుడు వినబడింది? ప్రభు దినమందు. ప్రభు దినమందు మొదటి స్వరము వినబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మొదటి స్వరం ప్రభు దినమందు వినబడింది. ఎలా ఉన్నప్పుడు వినబడింది? ఆత్మావశ్యుడిగా చేయబడినప్పుడు. ఆత్మావశ్యుడిగా చేయబడినప్పుడు దేవుని యొక్క మొదటి స్వరమును ప్రభు సెలవిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆ మొదటి స్వరము ఆత్మావశుడై ఉన్నప్పుడు విన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. సరే, ఈరోజు మనం చూసే ఇప్పటికే ఆత్మావశుడి గురించి చాలా కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు చివరి కోణంలో మనం ధ్యానిస్తున్నాం. ఇది చూసే మాట ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి, ఏ వ్యక్తి అండి? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి. అర్థమవుతుందండి? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయములోనికి ప్రభు అనుమతించినవి. మనం కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనములు. మీ దయా, మీ సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ దైవ సంకల్పంలో మమ్మల్ని నేటికి నడిపిస్తున్న మీ కృపాంతను బట్టి వందనములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈరోజు జరగబోతున్న ఆరాధన వర్తమానం ఎంత దీవించండి. టేబుల్ వర్తమానం దీవించండి. ఇప్పటికైతే ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. నాకు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ కానీ, మెడ నొప్పులు కానీ, తల కానీ, ప్రభు ఇంకే బలహీనతలు ఏవి నన్ను ఎంటాడుకొని సాయం చేయండి. అరకాలు మొక్కు నన్ను త్వరగా తాకండి. తండ్రి, నాలో ఉన్న బలహీనత తొలగించండి. ఈ యొక్క వాక్యం ధ్యానిస్తాను. నేను యోగ్యుని కాను, కింద కూర్చున్న వరకు నేను అర్హుని కాను, అనర్హమైన వాడిని క్షమించండి ప్రభా. అర్హత లేని వాడిని ఒప్పుకున్న క్షమించండి. కాబట్టి వాక్యం ధ్యానించబోతున్నాను. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పట్టణాలంతో విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సాయం చేసి ముందున స్వయం దీవించి అక్కడ తీర్చమని, కూడికి అంత దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసినవి నీకు కనపరచను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఇక మీదట జరగవలసినవి నీకు కనపరిచెదను అని ప్రభు మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, ఎవరండి? ఒక ఆత్మావశుడైన వ్యక్తి మాట్లాడుతున్నటువంటి అనుభవమును మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి మనం కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. సరే, ఇక్కడ చూస్తున్న మొదటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ మాట అని అంటే, దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించేవి ఏంటి అన్నది మనం చూస్తూ వస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించేవి ఏం అనుగ్రహిస్తున్నాడు అని అంటే, మొదటిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోకి ఏమి ప్రభు అనుగ్రహించాడంటే, అబ్బా తండ్రి అనే మొరపెట్టుకునే ధన్యతను అనుమతించాడు. ఏమని అనుమతించాడండి? అబ్బా తండ్రి అని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏమనంటే, ఏలైనగా మరలా భయపెట్టుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి మొదటిది మనం చూసినట్లయితే ఏమిటది? అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధన్యతను అనుమతించాడు. ఈరోజు మనం దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సంకల్పంలో, దైవ చిత్తంలో, దేవునిలో అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకునే ధన్యత క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. క్రీస్తులో మనకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆరాధించాలి. ఎందుకు? ప్రభా, అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధన్యతను నాకు ఇచ్చావు. కాబట్టి ఆ ధన్యత నా హృదయంలోకి ఇచ్చావు. ఈరోజు మన హృదయంలో ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక వేదన వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా, ఒక మానసికమైన వేదనతో మనం ఒక మానసికమైన వేదనతో మనము దేవుణ్ణి అడగగలుగుతున్నాం. ఏమని? అబ్బా తండ్రి అని అడగగలుగుతున్నాం, మొరపెట్టగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటంటే యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నేటి దినమున మనము తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో ఏం చేయగలుగుతున్నాం అండి? ఇప్పుడు అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం. అంటే నిజంగా ఈ ధన్యతగా కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన కల్వరి శిలువలో చేసిన త్యాగము. ఆ త్యాగమును కొరకే తండ్రి పంపించిన, కుమారుని పంపించిన అద్భుతము. ఆ యొక్క కల్వరి శిలువ వ్యర్థం కాకుండా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయబడి సరిచేస్తున్నటువంటి అనుభవాలు మన జీవితాల్లో, ఒప్పింపజేసిన అనుభవం, ఒప్పింపజేయబడిన అనుభవం, సరిచేసిన అనుభవాల్లో తీసుకొస్తూ వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. వీటన్నిటికి కారణం ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవుని ఆత్మతో. అంటే ఆత్మావశుడు అంటే ఎవరు? ఆత్మావశుడు అంటే ఎవరు? మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవడం, మన ఆత్మ దేవుని ఆత్మతో విలీనమైపోవడం, మన ఆత్మ దేవుని ఆత్మలో ఏమైపోయి ఉండాలా? కలిసిపోయి ఉండటమే ఆత్మావశుడు అంటే. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహిస్తున్నవి మొదటిగా అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధన్యత. అంటే దేవునికి ప్రార్థన చేసుకునే ధన్యత, దేవునికి మొరపెట్టే ధన్యత. తండ్రి నాకు ఇది కావాలి, తండ్రి నాకు ఇది అవసరమని మొరపెట్టే ధన్యత దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒక ఆత్మావశులుగా చేయబడినటువంటి వ్యక్తులు ఈరోజు మనం దేవుని కృపను బట్టి, దేవుని ద్వారా ఆత్మావశులుగా చేయబడిన మన హృదయంలోనికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆత్మావశులుగా చేయబడిన మన హృదయంలోకి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఒక ధన్యతని అనుగ్రహిస్తూ వచ్చినందుకై ఈరోజు మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఈరోజు మనకంటూ ఒక నామం ఉంది ప్రార్థన చేసుకోవడానికి, మనకంటూ ఒక ఆధారం ఉంది. ఈ ఆధారానికి కారణం యేసు ప్రభువారు కల్వరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నేటి దినాన అబ్బా తండ్రి అని తండ్రిని మొరపెట్టే ధన్యత క్రీస్తులోకి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలో ప్రభు అనుగ్రహిస్తున్నవి మొదటిది అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధన్యత అనుగ్రహిస్తూ వచ్చాడు తన హృదయంలో
తండ్రితో మాట్లాడే ధన్యత, తండ్రితో ప్రార్థించే ధన్యత అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది మొదటిది. తండ్రితో స్నేహం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది మొదటిది. ఇక రెండో విషయం రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలా కాబట్టి ఇక్కడ రెండో మాట చూస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి కాదు, ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి మొదటిగా అబ్బా తండ్రి అని మొరపెట్టి ధన్యత. అంటే దేవునితో స్నేహం, దేవునితో సహవాసం, అంటే దేవునితో సహవాసం ఉండే అనుభవాన్ని ఇచ్చాడు. రెండోదిగా చూడగా ఏమిస్తూ వచ్చాడు? ఈ ఆత్మ అవశుడైన వ్యక్తి హృదయంలోకి ప్రభు అనుగ్రహించేది ఏంటంటే కుమారుడు అనే ధన్యతను అనుగ్రహించాడు. కుమారుడు అనే ధన్యత. ఈరోజు మనం దేవుని కుమారులు అనబడుతున్నాం, దేవుని కుమార్తెలు అనబడుతున్నాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతూ వస్తున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా మన హృదయంలో అనుగ్రహించినది. ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినది. రెండోదిగా కుమారుడుగా ఉండే ధన్యత. కుమారుడుగా ఉండే కుమారుడుగా ఉండే ఆ ధన్యతని ఏం చేశారు? ఇంకో మాటలో మనం చెప్పాలంటే దేవుని ఆత్మ చేత, కుమారుడు కానీ కాదు కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడే ధన్యత తన హృదయంలో అనుగ్రహించబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఏంటా ధన్యత? దేవుని కుమారుడుగా ఉంటూ తర్వాత దేవుని ఆత్మ చేత నడిపించబడే ధన్యత తన హృదయంలోకి ఇవ్వబడుతూ వచ్చింది. ఈరోజు మనం దేవుని ద్వారా ఆత్మావశులుగా చేయబడ్డాం. అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోతుంది. మన ఆత్మ దేవుని ఆత్మలో కలిసిపోయింది. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించింది. ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం కదా, దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం. ఈరోజు కొంత సమయం తర్వాత వాక్య వెలుగులో వాక్యం విన్న తర్వాత దేవుని ఆరాధించేటప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో విలీనమై కలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని ఆత్మతో కలిసిపోయిన వారు ఆత్మావశులుగా చేయబడ్డారని అర్థం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించే రెండవ ధన్యత ఏంటి? మొదటిగా అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని, అంటే దేవునితో సహవాసం, దేవునితో అన్యోన్య సహవాసాన్ని ఇస్తున్నాడు, అనుగ్రహించాడు మన హృదయంలో. హృదయంలో దేవునితో సహవాసం. రెండు, దేవుని ఆత్మ చేత దేవుని కుమారులు గుండి నడిపించబడుతున్నాం. ఏం చేయబడుతున్నాం అండి? నడిపించబడుతున్నాం. అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే ధన్యత క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభు సన్నిధిలోకి వచ్చాం, ప్రభుని ఆరాధించడానికి వచ్చాం, ప్రభుని మహింపరచడానికి వచ్చాం. కాబట్టి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మహింపరచడానికి వచ్చిన మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి రెండో కోణం ఏంటంటే, ఏమిటా రెండో కోణం? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించేది రెండోది ఏమిటి? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడెదరు. అంటే మన హృదయంలో దేవుని ఆత్మ చేత నడిపించబడే ధన్యత దేవుడిచ్చాడు. మన హృదయంలో ఏమిచ్చాడండి? దేవుని ఆత్మ చేత నడిపించబడే ధన్యత. చూడండి, మన హృదయంలో ఒకప్పుడు ఏముంది? మన హృదయంలో ఏముంది? పాపం ఉంది, లోకం ఉంది, శరీరం ఉంది, ఇక రకరకాలు ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి, ఎందుకు లేవు? టీవీలు ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, ఇంకా రకరకాలైన విధానాలు అన్నీ ఉంటాయి. ఏముంటాయి? లోకం అంతా మన హృదయంలో ఉంది. కానీ ఇప్పుడు మన హృదయంలో ఈ లోకం పనికిమాల చెత్త అంతా ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన త్యాగం మన హృదయంలో ఆ శిలువ కార్యం జరగడం ద్వారా, ఇవన్నీ మన నుండి దూరంగా వెళ్ళిపోవడం ద్వారా ఇప్పుడు మన హృదయం ఏముంది? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఒకప్పుడు శత్రు ద్వారా నడిపించబడ్డాం, పాపం ద్వారా నడిపించబడ్డాం, లోకం ద్వారా నడిపించబడ్డాం, సాతాను ద్వారా నడిపించబడ్డాం. ఇప్పుడైతే ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించే రెండో ధన్యత ఏంటా? రెండో ధన్యత దేవుని ఆత్మ చేత ఏం చేయబడుతున్నారు? నడిపించబడుతున్నారు. అంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడే ధన్యత ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించాడు. మన హృదయంలోనికి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవం రావటం ద్వారా ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో నివసిస్తున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం, దేవుని మహింపరుస్తున్నాం. కారణం ఏంటి? మన హృదయంలోనికి
దేవుని ఆత్మ ద్వారా నడిపించి అనుభవం రావటం ద్వారా ఆయన క్రీస్తు అనుగ్రహించడం ద్వారా ఈరోజు మనం మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దారండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అదే కాబట్టి ఇక్కడ మూడో మాట, శరీర క్రియల్లో మనము చంపుకునే ధన్యత క్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి. మొదటిగా ఏమనుగ్రహించాడు? అబ్బా తండ్రి అని మొరపెట్టే, అంటే దేవునితో సావాసం ఉండే ధన్యతను అనుగ్రహించాడు. హృదయంలో దేవునితో సావాసం అంటున్నాం. 2, దేవుని ఆత్మచేత హృదయంలో నడిపించబడుతున్నాం. 3, ఏం చేయబడుతూ వచ్చింది? మూడవదిగా శరీర క్రియను చంపుకునే ఆ ధన్యత అనుగ్రహించాడు మన హృదయంలోని. అంటే ఇప్పుడు మనం ఒక ఆత్మావశుడిగా చేయబడిన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించిన మూడో కోణాన్ని చూసినట్టయితే శరీర క్రియలను చంపుకునే ధన్యతనిచ్చాడు. ఏమిచ్చాడు? శరీర క్రియల్ని చంపుకునే ధన్యత. అంటే మనలో ఏ శరీర క్రియలు అయితే ఉన్నాయో, ఏ శరీర క్రియలు అయితే మనలో నివసిస్తూ వస్తున్నాయో, ఏ శరీర క్రియలు అయితే మన జీవితంలో ఉంటూ వస్తున్నాయో, ఏ శరీర క్రియలైతే మన జీవితంలో కొనసాగుతూ వస్తున్నాయో, ఆ శరీర క్రియలన్నిటిని కూడా, అంటే మన హృదయంలో ఉండే శరీర క్రియలన్నిటిని కూడా చంపుకునే ధన్యత క్రీస్తు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన యొక్క రక్తం ద్వారా, ఆ కలువరి శిలువ ద్వారా, ఆ కలువరి శిలువ ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మరణము యొక్క సాదృశ్యంలో మనం కూడా పాలు పంపులు పొందటం ద్వారా మనకేం చేయబడుతూ వచ్చింది? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించిన మూడో ధన్యత శరీర క్రియలు చంపుకునే ధన్యత. శరీర క్రియల్ని చంపుకునే ధన్యత. ఒకప్పుడు శరీర క్రియలు కలిగి, శరీరాశలు, శరీర కోరికలు, శరీర క్రియలు కలిగి దేవుని సన్నిధికి రాలేక, దేవుని మందిరానికి రాలేక, ఇంకా దేవుణ్ణి ఎరగలేక, దేవుని కార్యాలంటే తెలుసుకోలేక, దేవుని మాటలను ఎరగని స్థితిలో ఉంటూ లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు, లోకానికి పాపానికి మనం దాసులుగా ఉన్నప్పుడు, పాపపు జీవితాన్ని కొనసాగుతూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చిన సర్వ సత్యాన్ని మనం గ్రహించి తెలుసుకున్నప్పుడు ఆయన మన హృదయంలోనికి, అంటే మనల్ని ఆత్మావశులుగా చేశాడు. కాబట్టి ఒకప్పుడు సరైన ఆత్మ జీవితం లేని మనలో ఆత్మావశుల యొక్క అనుభవం తీసుకొచ్చి మన హృదయంలోనికి ఆయన అనుగ్రహిస్తున్న మూడో ధన్యత. మూడోదిగా శరీర క్రియను చంపుకున్నాం. ఒకప్పుడు ఏ శరీర క్రియను బట్టి అయితే దేవుని సన్నిధి దూరంగా ఉన్నాం, ఒకప్పుడు ఏ శరీర క్రియను బట్టి అయితే దేవుని రాజ్యాన్ని కోల్పోయాం, ఒకప్పుడు ఏ శరీర క్రియను బట్టి అయితే దేవుని రాజ్యానికి దూరంగా ఉంటూ వచ్చాము, ఆ శరీర క్రియల్ని చంపుకునే ధన్యత క్రీస్తు మన హృదయంలోకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ శరీర క్రియలు మన హృదయంలో మనం క్రీస్తు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ విధమును బట్టి ఆ శరీర క్రియల్ని ఆయన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా మన హృదయంలో ఉన్న శరీర క్రియలు మనం చంపుకోవడం ద్వారా నేటి దినం మన ఆత్మావశులుగా చేయబడి ప్రభుని ఆరాధించేవారు ఉన్నాం. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 4వ మాటను మనం చూస్తున్నాం. మొదటిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించేవి. మొదటిది అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధన్యత. అంటే క్రీస్తుతో దేవునితో సహవాసం ఉండే ధన్యత హృదయంలో అనుగ్రహించాడు. రెండోదిగా దేవుని ఆత్మ చేత మన హృదయంలో నడిపించబడే ధన్యత అనుగ్రహించాడు. 3, శరీర క్రియలను చంపుకునే ధన్యత మన హృదయంలోకి అనుగ్రహించాడు. ఇక 4వ కోణాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఆత్మ స్వభావము అనుగ్రహించాడు. అంటే ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూసినట్టు 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ అంటే ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది?
నాలుగో కోణాన్ని మనం చూసినట్టయితే ఒక ఆత్మవశుడైన వ్యక్తి యొక్క హృదయంలోనికి ప్రభు అనుగ్రహించిన నాలుగో ధన్యత ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? ఆత్మ స్వభావం అనుగ్రహించాడు. ఒక ఆత్మానుసారమైన స్వభావం అంటే మన స్వభావం ఒకప్పుడు మంచిది కాదు, ఒకప్పుడు మన స్వభావము మంచి కోణంలో లేనిది, ఒకప్పుడు మన స్వభావము దేవునికి వ్యతిరేకమైనది, ఒకప్పుడు మన స్వభావం దేవుని సన్నిధికి వ్యతిరేకమైనది, ఒకప్పుడు మన స్వభావం దేవుని యొక్క ప్రసన్నతకి వ్యతిరేకమైనది, ఒకప్పుడు మన స్వభావం దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది, ఒకప్పుడు మన స్వభావం దేవునికే వ్యతిరేకమైనది. మన స్వభావం అర్థమవుతుందండి. దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేసే స్వభావం కలిగిన వారు, దేవుడు ఒక మంచి మార్గం వెళ్ళమంటే నేను చెడే చేస్తాననే స్వభావం కలిగిన వారు, దేవుడు ఇది మంచిదంటే అది కాదు ప్రభా ఇదే మంచిదని దేవునితో వాదించే స్వభావం కలిగిన వారు. అర్థమవుతుందండి. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఒక ఆత్మావశుడైన వ్యక్తి యొక్క హృదయంలోనికి ప్రభు అనుగ్రహించే నాలుగో ధన్యత ఏమని రాయబడుతుంది? ఆత్మ స్వభావం. ఒకప్పుడు మనం ఏ స్వభావం కలిగి ఉంటాం? ఒకప్పుడు మనం శరీర స్వభావం కలిగిన వారు, శరీర స్వభావంతో నింపబడిన వారు, శరీర స్వభావంతో నిండి ఉన్నటువంటి వారు, శరీర స్వభావాన్ని ధరించుకున్నవారు. నేటికి మన జీవితాల్లో శరీర స్వభావం అన్నది ఉంది కాబట్టి అబద్ధం ఆడతాం, కాబట్టి మోసం చేస్తాం, కాబట్టి దొంగతనం చేస్తాం, కాబట్టి బూతులాడతాం, కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడతాం, కాబట్టి వ్యర్థమైన పనులు చేస్తాం, కాబట్టి ఇంకా అనేకమైన లోకానుసారమైన పనికిమాల చెత్త అంతా మనలో ఉంటుంది. ఎందుకని? శరీర స్వభావం ఇంకా మనలో పోలా. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోకి ప్రభు అనుగ్రహించిన నాలుగో ధన్యత ఏంటంటే, నాలుగోదిగా ఆత్మానుసారమైన స్వభావాన్ని ఇచ్చాడు. శరీర స్వభావాన్ని తీసేసాడు. శరీరంతో కూడిన స్వభావం, శరీరం ఎలాంటిది? శరీరం ఎలాంటిది అంటే లోకాశలు కలిగింది. దాని గురించి ప్రభు అంటాడు, లోకము దాని ఆశలు గతించును. కాబట్టి ఈ శరీరం ఎలాంటిదంటే గతించిపోయేది. దానికి బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, మన్ను అనేది వెనకడం వల్లనే మరలా భూమికి చేరును. మన్ను అయిపోయింది కదా, భూమికి మరలా చేరును. అంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి తన దేహము తిరిగి మన్ను అయిపోయినప్పటికీ తన ఆత్మ దేవుని యొక్క చేరుతుంది. కానీ ఒక శరీర స్వభావం కలిగిన వ్యక్తి, శరీర స్వభావాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి ఈ లోకంలో మరణిస్తే, ఈ లోకాన్ని విడిచిపెడితే తన శరీరం ఎక్కడికి వెళ్తుంది? తిరిగి మన్నైపోతుంది. తన ఆత్మ కూడా తిరిగి నరకానికి వెళ్తుంది, కానీ ప్రయోజనం ఉండేది. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోకి ప్రభు అనుగ్రహించిన నాలుగో కోణం ఏంటంటే, నాలుగో ధన్యత ఏంటి? ఆ ధన్యత ఆత్మ స్వభావమును, ఆత్మానుసారమైన స్వభావమును దేవుడు మనకిచ్చాడు. ఈరోజు నీవు నేను ప్రభుని ఆరాధించగలుగుతున్నామంటే, దేవుని స్తుతించగలుగుతున్నామంటే, దేవుని మహిమపరచగలుగుతున్నామంటే, దేవుణ్ణి గణపరచగలుగుతున్నామంటే, దేవునికి మహిమార్థమే మనం ఉండగలుగుతున్నామంటే ఆత్మానుసారమైన స్వభావమును క్రీస్తు మనకిచ్చాడు. శరీర స్వభావం మనలో నుండి తీసేసి ఏం తీసేశాడు? శరీర స్వభావమును మనలో నుండి తీసేసి ఆత్మానుసారమైన స్వభావం మనకిచ్చాడు. ఇది ఎవరికంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి యొక్క హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినది. ఏమనుగ్రహించాడు? ఫస్ట్ యేసు ప్రభు ఒక మనిషి తన యొక్క రక్తం ద్వారా, యేసు ప్రభు ఒక మనిషిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి అతన్ని ఆత్మావశుడు యొక్క అనుభవం తీసుకొచ్చి ఆత్మావశుడు యొక్క హృదయంలోనికి ప్రభు ఏం చేశాడు? ఆత్మ స్వభావమును అనుగ్రహించిన వాడుకున్నాడు. ఇది అన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట అండి ఇది? 5 గ్రీన్ షర్ట్. కాబట్టి 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి. మొదటిగా అబ్బా తండ్రి అని మొరపెట్టే ధన్యత. అంటే
దేవునితో సహవాసము, తండ్రితో సహవాసము మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. 2 అంటే హృదయంలో, ఇవన్నీ హృదయంలో తండ్రితో సహవాసం అనుగ్రహించాడు. 2 దేవుని ఆత్మ చేత నడిపించబడే ధన్యత, మన హృదయంలో దేవుని ఆత్మ చేత నడిపించబడే ధన్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. 3 మన హృదయంలో శరీర క్రియలను చంపుకునే ధన్యత మనకి ఇస్తూ వచ్చాడు. 4 ఆత్మ స్వభావమును మనలోకి హృదయంలోకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక 5వదిగా చూడగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి. 5వదిగా నీతి విషయమై ఏం కనుగొంటున్నాడండి? నీతి విషయమైన జీవమును అనుగ్రహించాడు. చూడండి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించిన 5వ ధన్యత ఇక్కడ మనం చూసినట్లయితే నీతి విషయమైన జీవమును కలిగి ఉన్నది. అంటే నీతి విషయమైన జీవం అంటే యేసు ప్రభువారు ఎవరు? ఆయన నీతిమంతుడు. ఆయన నీతి ఏదైతే ఉందో ఆ నీతితో కూడిన జీవము ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించాడు. అంటే ఆయనలో ఉన్న జీవము, అందుకే రాయబడుతూ వచ్చింది కదా, ఆయనలో ఉన్న వెలుగు ఏం చేసింది? లోకంలోకి వచ్చింది, అనేకులు వెలిగిస్తుంది. మనం చీకట్లో ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని తీసుకొస్తున్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగును నడిచిన ఆయనతో అన్యోన్య సావాసం గలవారమే ఉందని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. 5వ వచనం కానించి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణము 5వదిగా మనం చూసినట్లయితే నీతి విషయమైన జీవం మన హృదయంలోకి అనుగ్రహించాడు. ఒకప్పుడు మన హృదయంలో ఏ జీవం ఉంది? పాపపు జీవం ఉంది, లోకపు జీవం ఉంది, శరీరాశులు అనే జీవం మన జీవితంలో ఉంది. మన హృదయంలో, మన హృదయం అంతా ఏంటి? లోకము, పాపమే కదా, దాంట్లో జీవిస్తూ వస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే కల్వరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మన కొరకే కల్వరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన యొక్క మరణ భూస్థాపన యొక్క అనుభవంలో, ఆయన కల్వరిశిల్లో కాల్చిన రక్తం ద్వారా మన బలహీనతలు, మన పొరపాట్లు, మన పాపాలు, మన హృదయంలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని కడిగి పవిత్రపరిచి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడండి? ఒక ఆత్మావశుడిగా మనం చేసి మన హృదయంలోకి ప్రభు అనుగ్రహించినవి ఏంటి? 5వదిగా నీతి విషయమైన జీవం. ఒకప్పుడు ఈ జీవం మనకు లేదు, అసలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారికి ఉన్నాం, అంతే కదా. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారిలాగా ఉన్నాం. ఇప్పుడైతే ఈ ఆవిరి, ఇప్పుడు ఆవిరి వంటి వారు ఉన్నప్పటికీ ఆవిరి ఎక్కడికి వెళ్తుందో తెలియని స్థితిలో ఒకప్పుడు ఉంది. కానీ ఇప్పుడైతే ఈ ఆవిరి కొంతసేపు కడిపోయి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారి వంటి వారిలాగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే మనలో క్రీస్తుతో కూడిన ఏమైంది? నీతి విషయమైన జీవం మనలో ఉంది. క్రీస్తుతో కూడిన నీతి విషయమైన జీవం మనలో ఉంది కాబట్టే ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నామండి? ఆయన ఆరాధించగలుగుతున్నాం, ఆయన మహింపరచగలుగుతున్నాం, ఆయన స్తుతించగలుగుతున్నాం. ప్రభువా, నేను ఇలా దౌర్భాగ్యాన్ని, ఇలా నీతి విషయమైనటువంటి జీవం ఒకప్పుడు లేని వాడిని, శరీర విషయమైన జీవం కలిగిన వాడిని, శరీర విషయమైన జీవంతో నేను కూడి ఉన్నటువంటి వాడిని, ఒకప్పుడు శరీర సంబంధమైనటువంటి జీవాన్ని కలిగినటువంటి వాడిని. కానీ ఇప్పుడైతే నేటి దినమున దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఇప్పుడు ఈరోజు నేను కూర్చున్న సందర్భం అయితే, ప్రభువా, నీతి విషయమైన జీవమును నాలోకి నీవు అనుగ్రహించు ప్రభువా. ఒకప్పుడు నీతి విషయమైన జీవం లేక నీ మందిరంలో కూర్చోలేక లోకంలో తిరుగుతూ, లోకాశల్లో తిరుగుతూ, శరీరాశల్లో తిరుగుతూ దేవుని సన్నిధికి దూరంగా ఉండా. ఇప్పుడైతే ప్రభా, నా కొరకు నువ్వు కల్వరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ యొక్క శిలువ మరణ భూస్థాపన కార్యం నా జీవితంలో జరిగించి నన్ను దేవుని సన్నిధికి నడిపించి నా యొక్క ఆత్మ నీలో కలిసిపోయేలాగా చేసి, నా ఆత్మ నీలో విలీనమైపోయేలాగా చేసి ప్రభా, నన్ను ఆత్మావశుడిగా చేసి నా హృదయంలోకి ప్రభా నీవు నీతి విషయమైన జీవమును నా హృదయంలో అనుగ్రహించినందుకై నేను హృదయమారా స్తుతిస్తున్నాను ప్రభా అని మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దారండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములలో మధ్యులు కాక మాంద్యులు కాక, మధ్యులు అంటే మళ్ళీ వెళ్ళాలమ్మా, చదువు. ఆసక్తి విషయములో మాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇక 6వ కోణం చూద్దాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించిన 6వ ధన్యత మనం చూస్తున్నట్లయితే, ఆత్మ ప్రభువును సేవించే ధన్యతను మనకు అనుగ్రహిస్తాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహిస్తున్న 6వ ధన్యత ఏంటంటే ప్రభువును సేవించే ధన్యత. ఒకప్పుడు మన హృదయంలో మనం ప్రభువుని సేవిస్తల్లా. ఒకప్పుడు మన హృదయంలో ప్రభువుని సేవించిన వారం కాదు. ఒకప్పుడు మన హృదయంలో ప్రభువుని సేవించిన అనుభవం మనలో లేదు. ఒకప్పుడు మన హృదయంలో ప్రభువుని వెంబడించినటువంటి అనుభవం లేదు. సేవించడం అంటే వెంబడించడం. ఒకప్పుడు ప్రభువుతో పాటు ఉన్న అనుభవం మన హృదయంలో లేదు. ఒకప్పుడు ప్రభువుని సేవిస్తున్న అనుభవం, ప్రభువుతో పాటు ఉన్న అనుభవం, ప్రభువుని వెంబడించిన అనుభవం. వెంబడించడం అంటే ఏదో బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళటం కాదండి. ప్రభువుని వెంబడించడం అంటే, ప్రభువుని వెంబడించడం అంటే నేను రక్షించబడ్డాను, మార్మోస్ పొందాను, బాప్తిసం పొందాను, ఇదిగో నేను దేవుని పెట్టినాను, బైబిల్ పట్టుకుని వెళ్తాం కాదు. ప్రభువుని సేవించడం అంటే ప్రభు యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఏదైతే వాక్యం మన కొరకే రాయబడుతూ వచ్చిందో, ఏ మాటలైతే ప్రభు చెబుతూ వచ్చాడో ఆ మాటల్ని మన జీవితంలో జరిగించుకుంటూ వెళ్ళటమే ప్రభువుని సేవించడం అంటే. అర్థమవుతుందండి? నేను ప్రభువుని సేవిస్తున్నానంటే ఏం సేవిస్తున్నాం? బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తాం, బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తాం, దేవుని ఆరాధన చేస్తాం. వాక్యం వింటామో లేదో తెలియదు, కానీ ఆ వాక్యానుసారంగా అసలు ఆరాధనే మనం చేయం. కానీ ఆరాధన అయితే మనం చేస్తాం, ఏదో దేవుని ఆరాధించాలని. కానీ బైబిల్ అంటది కదా, దేవుణ్ణి సేవించడం అంటే వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యానుసారంగా మనం నడవటం, ఆ వాక్యం విన్న వాక్యపు వెలుగులో మనం జీవించడమే దేవుని ప్రభువుని సేవించడం అంటే. ప్రభువుని సేవించడం అంటే అర్థం ఏంటి? వాక్యపు యొక్క వెలుగులో జీవించడం, వాక్యపు యొక్క వెలుగులో నడవడం, వాక్యపు యొక్క వెలుగులో మనము జీవించడమే వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో ప్రభువుని సేవించడం. మన హృదయంలో ప్రభువుని ఎక్కడ సేవించాలండి? మన హృదయంలో ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించుచున్నవి. మొదటిగా అబ్బా తండ్రి అని మొరపెట్టే ధన్యత, అంటే దేవునితో హృదయంలో సహవాసమును అనుగ్రహిస్తున్నాడు. 2, దేవుని ఆత్మచేత హృదయంలో నడిపించబడే ధన్యత. ఒకడు పాపము చేత నడిపించబడ్డాం, ఇప్పుడు దేవుని ఆత్మచేత. 3, ఒకప్పుడు శరీర క్రియలు మన హృదయంలో ఉండే, ఇప్పుడు ఆత్మ ద్వారా, అంటే ఆయన ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోకి అనుగ్రహించేది ఏంటంటే శరీర క్రియలను చంపుకునే ధన్యత. హృదయంలో శరీర క్రియలను చంపుకునే ధన్యతను అనుగ్రహిస్తున్నాడు. ఇక 4, ఆత్మ స్వభావమును మనలో అనుగ్రహించాడు మన హృదయంలో. 5, నీతి విషయమైన జీవమును మనలో అనుగ్రహిస్తూ వచ్చాడు మన హృదయంలో. ఇక 6వదిగా ప్రభువును సేవించే ధన్యత మన హృదయంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇవన్నీ హృదయంలో జరిగేవండి, బయట కాదు. హృదయంలో ప్రభువుని సేవించే ధన్యత ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించినవి. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధన్యతను అనుగ్రహించాడు, అంటే దేవునితో సావాసాన్ని అనుగ్రహించాడు, ఇంకా దేవునితో సావాసం అనుగ్రహించాడు, ఇంకా దేవుని ఆత్మచేత నడిపించబడి హృదయంలో నడిపించబడి ధన్యత అనుగ్రహించాడు. హృదయంలో శరీర క్రియను చంపుకునే ధన్యత అనుగ్రహించాడు. ఇంకా హృదయంలో ఆత్మ స్వభావం కలిగిన వారికి ఉన్న శరీర స్వభావం తీసేస్తున్న ధన్యత ఇచ్చాడు. ఇంకా నీతి విషయమై జీవించే ధన్యత హృదయంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. 6వదిగా ప్రభువును సేవించే ధన్యత, ఆత్మావశుడమై ఆత్మ కలిగి ప్రభువును సేవించే ధన్యత ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించాడు. సేవించడం అంటే ఏంటి? బైబిల్ పట్టుకుని పాటల పుస్తకం పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళటం కాదు. సేవించడం అంటే ఏంటి? వాక్యపు వెలుగులో వాక్యానుసారముగా ఏ వాక్యమైతే మనం వింటున్నామో ఆ వాక్యానుసారంగా మనం నడవటం, ఆ వాక్యానుసారంగా వెళ్ళటం, ఆ వాక్యానుసారంగా జీవించడమే ప్రభువుని సేవించడం అంటే. ప్రభువుని సేవించడం అంటే ఏంటి? ఏదైతే వాక్యం ఉన్నామో ఆ వాక్యానుసారంగా మనం జీవించడమే ప్రభువుని సేవించడం. అలా విన్న వాక్య వెలుగులో మన హృదయంలో
వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలని ప్రభు మన హృదయంలోనికి ఏం తీసుకొచ్చాడు? ప్రభువుని సేవించే ధన్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇదన్నమాట 6. ఇక 7వ విషయం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములలో కూడా నన్ను చూస్తే ఏం ఉపయోగం అన్న? బైబిల్ చూడాలి. చదవండి. నివసించుచున్నాడన్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మృతుల్లో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా క్రీస్తులో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. ఇక ఎన్నో మాట అండి ఇది? 7వదిగా, ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించేవి. 7వదిగా మనం చూసినట్లయితే తన ఆత్మ ద్వారా జీవిస్తున్నట్లు అనుగ్రహించేస్తున్నాడు. తన ఆత్మ ద్వారా జీవించే ధన్యత అనుగ్రహిస్తున్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చిన కోణంలో చూసినట్లయితే 5వ మాటలు ఏమనుంది? నీతి విషయమైన జీవమును మనకు అనుగ్రహించాడు. కానీ ఇక్కడ 7వ కోణాన్ని చూసినట్లయితే ఆత్మ ద్వారా జీవింప చేస్తున్నాడు. మనం ఆ ధన్యత మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మన హృదయంలో మనం ఎలా జీవిస్తున్నాం తెలుసా? హృదయం అసలు ఎలాంటిది? ఎక్కడ రాయబడుతూ వచ్చిందండి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఏమనుంది చూడదులేండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, దాన్ని గ్రహింపగలవాడు ఎవడనే లేడు. హృదయం ఎలా ఉండిద్ది అన్నది ఎదుటి వ్యక్తి హృదయాన్ని ఎవడో గ్రహించలేడంట. అంత దారుణమైంది హృదయం. ఇంకా ప్రభు అంటాడు, ఆది కాండంలో మనం చూసినట్టయితే వారి హృదయము బాల్యము నుండే, హృదయం ఏముండే? చెడ్డ ఆలోచన కలిగిన వారంట. బాల్యం నుండే హృదయంలో చెడ్డ ఆలోచన కలిగిన వారు అంటే మనం మన హృదయం ఎలాంటిది? అసలు ఏమాత్రమును మంచి అన్నది లేనిది, ఏమాత్రమును మంచి అన్నది లేకుండా జీవిస్తున్నది మన హృదయం. ఎలా జీవిస్తుందండి? ఏమాత్రమును మంచి లేకుండా జీవిస్తూ వస్తుంది మన హృదయం. ఏమాత్రమును మంచి లేకుండా జీవిస్తున్న మన హృదయంలో ఏమనుగ్రహించాడు ప్రభు? 7వదిగా ఆత్మ ద్వారా జీవింప చేయనట్లు అనుగ్రహించాడు. ఇప్పుడు మన హృదయంలో మోసము, ఘోరమైనది, వ్యాధి కలిగినది, ఇంకా చెప్పాలంటే బాల్యం నుండి ఉండే చెడ్డ తలంపులు, ఇంకా చెప్పాలంటే కఠినమైనటువంటి విధానం, వీటన్నిటిని ప్రభు తన కలువరిశిలో ద్వారా, ఆయన కలువరిశిలో మన కొరకై ఆయన దేహము దున్నబడి, ఆ దున్నబడినట్టు దేహంలో నుండి ఆ రక్తపు మడుగుల వలె కారుతూ వచ్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపమును, మన హృదయంలో ఉన్న మోసకరమైన ప్రతి దాన్ని కడిగి మన హృదయాన్ని అద్దము వలె తెల్లని వస్త్రములు మన హృదయాన్ని చేసి ఏం చేశాడు? మన హృదయంలో ఆత్మతో జీవించే ధన్యత మన హృదయంలోకి అనుగ్రహించాడు. ఒకప్పుడు మన హృదయం మాలిన్యంతో అంటిపోయి ఉంది. ఏంటా మాలిన్యం అంటే? మోసం, దగ, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు మన హృదయంలో ఉన్నాయి. వీటన్నిటితో నిండి ఉన్న మన కొరకై యేసు ప్రభువు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితాన్ని మార్చి, ఒకప్పుడు మన హృదయం ఏమాత్రం కూడా ఇతరులు చూడటానికి కూడా, ఏమాత్రమును కూడా ఇతరులు మన దగ్గరికి రావటానికి కూడా ఇష్టపడినటువంటి విధానంలో మన హృదయం ఉన్నప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి, పరమును వీడి ఆయన మన దగ్గరకు వచ్చి మన హృదయంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని తీసివేసి మన హృదయాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, తెల్లనిదిగా అంటే పరిశుద్ధతగా చేసి ఇప్పుడు మన హృదయంలో ఏమనుగ్రహించాడు? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలో అనుగ్రహించిన 7వ ధన్యత ఏంటి? తన ఆత్మ ద్వారా జీవింపజేసే ధన్యత అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన హృదయంలో ఏముంది? మనం దేవుని ఆత్మ ద్వారా జీవిస్తూ వస్తున్నాం. దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నామా? లోకం ద్వారా జీవిస్తున్నామా? దేవుని ఆత్మ ద్వారానే. దేవుని ఆత్మ ద్వారా ఈరోజు మనం జీవించగలుగుతున్నామంటే దేవుని ఆత్మ ద్వారా జీవించే వాళ్ళు దేవుని ఆత్మానుసారమైన క్రియల్లో ఉంటారు, దేవుని ఆత్మ కలిగి ఉంటారు, ఆత్మానుసారమైన పనుల్లో ఉంటారు, ఆత్మానుసారమైన విధానంగా జీవిస్తూ వస్తారు, ఆత్మీయ జీవితం కలిగి ఉంటారు. ఒక ఆత్మానుసారులే దేవుని ఆత్మానుసారం, దేవుని ఆత్మచేత లేని వారు శరీర క్రియలు కలిగి ఉంటారు. కాబట్టి
ఈరోజు మనం చూస్తున్నాం ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించిన 7వ ధన్యత ఏంటి? 7వ ధన్యత ఆత్మ ద్వారా జీవించే ధన్యత. ఒక మనిషి ఆత్మ ద్వారా జీవించే ధన్యత యేసు ప్రభు వారి ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఒక ఆత్మావశుడిగా ఆయన మనల్ని చేసి మన హృదయంలోకి అనుగ్రహించిన 7వ ధన్యత ఆత్మ ద్వారా జీవించే ధన్యత మనకు అనుగ్రహించాడు. ఇట్టి ఆత్మ ద్వారా జీవిస్తున్న మనము ఆ దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఎవరు? ఆత్మ గనుక దేవుని ఆరాధించేవారు ఎలా ఉండాలా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఆత్మ ద్వారా ఆయన ఆత్మ ద్వారా జీవింపజేయడానికి మనల్ని కారణం ఇదే. ఏంటి? మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మన హృదయంలో ఆత్మ ద్వారా మనం జీవించడం ద్వారా హృదయములో నుండి ఆత్మానుసారుడైన ప్రభువుని, ఆత్మ కలిగిన ప్రభుని ఆరాధించే మాటలు హృదయం నుంచి వస్తాయి. కాబట్టి మనల్ని ఆత్మానుసారులుగా ప్రభు మన హృదయంలో ఆత్మానుసారులుగా జీవించే ధన్యతని అనుగ్రహిస్తూ వచ్చాడు. అట్టి ధన్యతని మన హృదయంలో ప్రభు అనుగ్రహించి ఆత్మానుసారులుగా మనం చేసి ప్రభుని ఆరాధించే వరకు ప్రభు సిద్ధపరిచినందుకై ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. కాబట్టి 7 విషయాలు చెప్పండి. ఏంటి ఆ 7 విషయాలు? ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలోనికి ప్రభు అనుగ్రహించేవి. మొదటిగా అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నాడు, అంటే దేవునితో సావాసం మన హృదయంలో అనుగ్రహించాడు. 2, దేవుని ఆత్మ చేత నడిపించబడే మన హృదయంలో నడిపించబడే ధన్యత అనుగ్రహించాడు. 3, మన హృదయంలో శరీర క్రియలను చంపుకునే ధన్యత మనకు అనుగ్రహించాడు. 4, ఆత్మ స్వభావము మన హృదయంలో ఆత్మ స్వభావం కలిగి ఉండే ధన్యత అనుగ్రహించాడు. 5, మన హృదయంలో నీతి విషయమై జీవము కలిగి ఉండే ధన్యతను అనుగ్రహించాడు. 6, మన హృదయంలో ప్రభువుని సేవించే ధన్యత, హృదయంలో ప్రభువుని సేవించే ధన్యత అనుగ్రహించాడు. 7, మన హృదయంలో ఆత్మ ద్వారా జీవించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఒక ఆత్మానుసారుడుగా మనం చేసి, ఆత్మానుసారుడు అంటే ఎవరు? ఒక వ్యక్తి ఆత్మ దేవునితో కలిసిపోవటం అని అర్థం. మన ఆత్మ దేవునితో కలిసిపోయి, మన ఆత్మ దేవునిలో విలీనమైపోయి, మన ఆత్మ దేవునిలో నిమగ్నమైపోవటమే ఆత్మావశుడు అంటే. మరి మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయి మనల్ని కూడా దేవుడు ఆత్మావశులుగా చేసి, ఆత్మావశులుగా చేయబడిన మన హృదయంలోకి 7 అంతల ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించినందుకై ఆ 7 అంతల ఆశీర్వాదాన్ని బట్టి ప్రభుని మనం ఆరాధించినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. నిలబడి ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేద్దాం.